నా కొడుకు బాగలేదు. మధ్యాహ్నం పని వేయించినాడు. పని వేయించిన నుంచి నీరసం ఎక్కువైపోయింది. హాస్పిటల్ తీసుకుపోయినాము. హాస్పిటల్ తీసుకుపోతే డాక్టర్ ఒక ఇంజక్షన్ వేసి మందులు ఇచ్చినాడు. మందులు ఇచ్చి ఏం చెప్పిన అంటే అమ్మ తగ్గితే ఏం లేదు, తగ్గకుంటే ఇంకా మీరు హాస్పిటల్ రండి అన్నాడు. సర్లేని ఇంటికి తీసుకొచ్చినాడు. అప్పుడు ఉపవాస ప్రార్థనలు జరుగుతున్నాయి. తీసుకొచ్చినాను. ఆ రోజు చూసిన రాత్రి 7 గంటలకు వరకు చూసిన, కానీ తగ్గలేదు. నీరసం ఎక్కువైపోయింది. ఏడుస్తూ ఉన్నాడు. అమ్మ నన్ను తీసుకుపోయిన హాస్పిటల్కి వెళ్ళి. అప్పుడు నేను హాస్పిటల్కి తీసుకుపోయినాను. పాటించి పెట్టాలన్నారు డాక్టర్లు. సరే సార్ పెట్టండి అని పెట్టాక ఒకటేమైనా నాకు బతుకుతున్నాడు, వణికడు వస్తుంది, భయపడుతున్నాడు. అమ్మ నేను బతకనేమమ్మా నేను అని ఏడుస్తూ ఉన్నాడు. ఏడుస్తుంటే నేను అప్పుడు అమ్మగారికి నాకు ప్రార్థన చేయండి అని చెప్పినాడు. నేను అప్పుడే అమ్మగారికి ఫోన్ చేసినాడు. ఫోన్ చేసి అమ్మగారు నేను చిన్నకి బాగాలేదు, రాజేసుకు ఇట్లా ప్రార్థన చేయండి అని అడిగినాను. అడిగితే నేను ఏం భయపడద్దమ్మా నేను ప్రార్థన చేస్తాను, దేవుడికి గట్టును బాగా చేస్తాడని చెప్పి అమ్మగారు ప్రార్థన చేస్తుంది. ప్రార్థన చేస్తే 10 నిమిషాలకే నా కొడుకు ఆ వనకడ పోయింది, భయం పోయింది, బాగా బాటిల్ చెక్కించుకుని ఇంటికి వచ్చినాడు. మళ్ళీ బుధవారం ఏం చేసినంటే నేను పనికి వెళ్తున్నాడు. బుధవారం నాకు పని కాదంటే ఫోన్ చేసినాడు. అమ్మ నాకు ఒక బైబిల్ ఇయ్యి, నేను చర్చికి వస్తానమ్మా అని అడుగుతున్నాడు. అందుకంటే సర్లేనన్నా రెడీ నేను పని వేస్తానని చెప్పి నేను పని వేయించినాడు. పని వేయించే లోపలనే చర్చి గారికి వచ్చి బీగాలు ఇప్పించుకొని అందరు స్విచ్లో కసు కొట్టుకొని ఈయన కూర్చొని ఉన్నారు. అంటే మన వాళ్ళు వస్తారని, దానికి వస్తారని కూర్చోంటున్నాడు. దేవుడు ఎంత గొప్ప కార్యం చేసినాడంటే నా కొడుకు చాలా గొప్ప కార్యం చేసినాడు. నా కొడుకు ఇప్పుడు 3 సార్లు నా కొడుకు బ్రతికడం. ఒకసారి పురుగుల మందు దాగినాడు, అది ఎక్కడ మందు దాటి అప్పుడు సీరియస్ అప్పుడు తీసుకెళ్ళినాడు. అప్పుడు సంఘంలో ప్రార్థన చేసినాడు, అమ్మగారు ప్రార్థన చేసినాడు, అప్పుడు బ్రతికించినాడు దేవుడు. ఆ రోజు నుంచి చచ్చిపోతానన్నారు, పట్టుకున్నారు, అసలు బాధ తీసుకొస్తామన్నారు. కానీ నా తండ్రి ప్రాణం పొంది బ్రతికించినాడు నా కొడుకు. అమ్మగారి ప్రార్థనలు సంఘంలో ప్రార్థనలు నా కొడుకు బ్రతికి ఇప్పుడు సన్నిధిలో ప్రతి రోజు ప్రార్థనకు వస్తా ఉన్నాడు. ఇప్పటికి అంటున్నాడు, అమ్మ నేను ప్రతి ఆదివారం వస్తామ్మా, నాకు దేవుడు ఉన్నాడు, నాకు ఏం అవసరం లేదు, తాగే కానీ మానుకొని చర్చకు వస్తున్నాడు. ఆ దేవుడికి స్తోత్రాలు మీకు అందరికీ ఆనందనాలు. సాక్ష్యం దేవుడు దీవించిన